నమస్తే నా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రముఖ బిల్డర్ మర్రిపోయిన రాజేంద్ర ఆధ్వర్యంలో గూడూరుకు చెందిన ఆర్కే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరం. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకల్లో డిఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రెవెన్యూ అధికారి ఒక్కసారిగా ఈదురుగాలులతో భారీ వర్షం, రోడ్డుపై నీరు పలు ప్రాంతాల నుంచి పోవడంతో నీటిని సకాలంలో తొలగించిన ఆరోగ్య శాఖ సిబ్బంది. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో నిరుపేదలకు తక్కువ ఖర్చులతో కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల ఉచిత వైద్య సేవలను చేపట్టేందుకు ఆర్కే హాస్పిటల్ శ్రీకారం చుట్టిందని హాస్పిటల్ వైద్యులు రేచర్ల త్రివిక్రమ్, నారా కీర్తి చెప్పారు. కోట మండలం చిట్టేడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో రాఘవాపురం గ్రామానికి చెందిన ప్రముఖ బిల్డర్ మరిబోయిన రాజేంద్ర ఆధ్వర్యంలో గూడూరుకు చెందిన ఆర్కే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ముందుగా మరిబోయిన రాజేంద్ర ప్రారంభించారు. శిబిరంలో పిల్లలు లేని వారికి, గర్భిణీ స్త్రీలకు, పురిటి పిల్లలు వ్యాధులు, దీర్ఘకాలిక షుగర్ వంటి వ్యాధులను పరీక్షించిన వైద్యులు త్రివిక్రమ్, కీర్తి రోగులకు సూచనలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా తమ హాస్పిటల్ ద్వారా సేవలను అందించేందుకు సహాయ సహకారాలు అందించిన మరిబోయిన రాజేందర్ కు వైద్యులు కృతజ్ఞతలను తెలియజేశారు. అలాగే అతి తక్కువ ఖర్చులతో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ఆర్కే హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుడుముల రాఘవయ్య, మొడిబోలు గోపాల్, సుబ్బారావు, కృష్ణపట్నం చంద్రశేఖర్, తలారి వెంకటేశ్వర్లు, జొక్కా వెంకటరమణయ్య, యాకసిరి చిన్నయ్య, తోటకూర వెంకటేశ్వర్లు, హాస్పిటల్ పిఆర్ఓ దాసరి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చిట్టేడు గ్రామంలో మా మిత్రులు, మా ఫ్యామిలీ, మా శ్రేయోభిలాషులు అయినటువంటి రాజేంద్ర గారి ఆధ్వర్యంలో ఎంతో దిగ్విజయంగా ఈ చిట్టేడు గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అందరికీ ఉచితంగా షుగరు, బీపీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించడం జరుగుతుంది. గ్రామీణ ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి వారం ఎక్కడో ఒక చోట మా కేవీ హాస్పిటల్ తరఫున క్యాంప్ నిర్వహిస్తూనే ఉన్నాము. ఈరోజు ఈ చిట్టేడు గ్రామంలో జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. మాకు సహకరించిన గ్రామ ప్రజలకు మా రాజేంద్ర గారికి మా ధన్యవాదాలు. మా కేవీ హాస్పిటల్ తరఫున ఎప్పుడైనా పేద ప్రజలకు సేవ చేయడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా మేడం గారు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించింది. లేడీస్కి, గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పరీక్షలు, నా తరఫున చిన్నపిల్లలకి, అలాగే షుగరు, బీపీ పేషెంట్లకి, వృద్ధులకి, ఎముక కీళ్ళ నొప్పులకి అన్నిటికీ ఉచితంగా వైద్యం అందించి మందులు అందించడం జరిగింది. నమస్కారం. నా పేరు డాక్టర్ కీర్తి, స్త్రీ వైద్య నిపుణురాలని. అలాగే తన డాక్టర్ త్రివిక్రమ్, చిన్నపిల్లల వైద్య నిపుణులు. మేము గూడూరులో వాటర్ ట్యాంక్ రోడ్లో మాయబజార్ స్ట్రీట్ నందు కేవీ హాస్పిటల్స్ అని నూతనంగా ప్రారంభించినాం. ఇప్పటికి 1 సంవత్సరం అయింది మా హాస్పిటల్ ప్రారంభించి. మా హాస్పిటల్ నందు అన్ని రకాల 24/7 ఎమర్జెన్సీస్ చూడబడును. పిల్లల డాక్టర్, జనరల్ మెడిసిన్, ఆబ్స్టెట్రిషియన్ మరియు జనరల్ సర్జన్ అందరూ అవైలబిలిటీలో ఉన్నారు. ప్రతి బీపీ షుగర్కి, పాయిజన్ కేసులుగా అయితేనేమి, ఫిట్స్ కేసులు, నెమ్ము అన్నిటికీ చూడబడును. అలాగే గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీలు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ సర్జరీలు అన్నీ చేయబడును. మా హాస్పిటల్ నందు చిన్నపిల్లల, పురిటి పిల్లల ఐసీయూ, చిన్నపిల్లల ఐసీయూ 2 అవైలబిలిటీలో కలదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నెల్లూరుకి వెళ్ళని అవసరం లేకుండా గూడూరులో మొట్టమొదటిసారిగా పురిటి పిల్లల ఐసీయూ స్టార్ట్ చేయడం అయినది. చాలా తక్కువ ఖర్చుతో మేము మంచి వైద్యం అందిస్తున్నాము. ఇదే మా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశాన్ని చిట్టేడు గ్రామంలో ఇటు ఉచిత మెగా క్యాంప్ నిర్వహించేందుకు మాకు అవకాశం ఇచ్చిన రాజేంద్ర గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
సైదాపురం అక్రమాలపై సినిమా తీయొచ్చని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నిదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గంలో అక్రమాలు అన్యాయాలు అధికమయ్యాయన్నారు. దీనిపై కేసులు పెడితే పోలీస్ స్టేషన్లోనే విచారణలు తీర్పులు జరుగుతున్నాయన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టిన కూటమి నేతలు ఓడిపోయారన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు లాక్కోవడం, ఇసుక కనిపిస్తే దోచుకోవడం చేస్తున్నారన్నారు. కాలువాయి మండలం తెలుగు రాయపురం రాజుపాలెం వద్ద అక్రమంగా ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి రోడ్లు వేసి ఇసుక తరలిస్తూనే ఉన్నారన్నారు. అధికారులకు చెబితే తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టడం తప్ప చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇసుక మొత్తం బెంగళూరుకు తరలిస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల అరాచకం పరాష్టకు చేరిందన్నారు. సంపద సృష్టి పేరుతో స్కామ్లు చేస్తున్నారని విమర్శించారు. ఇంకెక్కడికన్నా పోద్దు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఈరోజు చాలా తెలివైన వాళ్ళం, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, ఇల్లీగల్ మైనింగ్ చేస్తాం. ఇల్లీగల్ మైనింగ్ అంటే ఏంటి? అఫీషియల్ మైన్స్ దౌర్జన్యంగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమి అయినా, ఫారెస్ట్ భూమి అయినా, ఖాళీగా ఉన్న భూమి అయినా, మూసేసిన మైన్లైనా మా ఇష్టారాజ్యంగా బ్లాస్ట్ చేస్తాం, లోడ్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ అఫీషియల్ మైన్ పేర్ల మీద. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ముందరే చెప్తా, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తా. మీరు వినుంటారు, ఫెనీ క్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడిదయ్యా ఈ కంపెనీ? తెలుసా? ఫెనీ క్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. పేరు లేదా? ఎక్కడ ఎవరు భయపడటంలా? దోచుకోవడంలో మేము ముందుంటాము. మాకు తెలిసిన పద్ధతి, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, పట్టుకోలేరు. ఫెనీ క్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాత రోజులలా కాదు, బటన్ నొక్కితే అంతా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ 20వ తేదీ జనవరి 2025 ఇన్ఫర్మేషన్ ఉంది. మొన్న జనవరిలో స్టార్ట్ అయింది. డైరెక్టర్లు 4. ముళ్లపూడి ప్రభాకర్ రావు, రవీంద్రబాబు మేక డైరెక్టరే, వీర్రాజు మావూరి డైరెక్టరు, విజయ్ కుమార్ రెడ్డి మన్నెమాల మేనేజింగ్ డైరెక్టర్. ఈ 4 పేర్లు మీకు ఎవరికైనా తెలుసా? ఎవరు వినలేదా? కొంచెం పరిశోధించండి. మేనేజింగ్ డైరెక్టర్ మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి, మిగతా 3 డైరెక్టర్లు. మీరు కూడా చూడండి. ఈ విషయం మీ ద్వారా ఆఫీసర్లు కూడా చెప్తుంటా. 4 నెలల క్రితం ఫ్లోట్ అయిన కంపెనీ ఎంత బిజినెస్ చేయాలా, ఎంత బిజినెస్ చేయొచ్చు? సడన్ గా ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు అన్నీ ఆగిపోయినాయి. ఒక్క ఫెనీ క్వాడ్స్ మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. అర్థం కావటం లేదా? తెలియటం లేదా? దొరకరా? ఈరోజు కాకపోతే రేపు రారా? పట్టుబడరా? ఇదే కదా దౌర్జన్యంగా ఈరోజు లాక్కుంటే, రేపు గవర్నమెంట్ మారినప్పుడు వీళ్లే వచ్చి కంప్లైంట్ చేయరా? ఒక్క కంపెనీ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుంది? ఆ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తా. అన్నీ ఒకే రోజు వదిలేండి, మరి ఎక్కువైపోద్ది. కనుక్కోండి. ఈ 4 డైరెక్టర్లు ఎవరు, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు కనుక్కోండి. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది దానిలోనే. వాళ్ళు ఇంకే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి,
ఉన్నాయా లేదా? చాలా క్లియర్గా ఉంది. మైనింగ్ ఆఫీస్ అడ్రస్ తెలుసా నెల్లూరులో? మీడియా మిత్రులను అడుగుతుండా, చెప్పండి. ఎక్కడ? నేను చెప్పనా మీకు? అంటే క్వారీలుగా పర్మిషన్ కావాలన్నా, లీజ్ కావాలన్నా, పర్మిట్లు కావాలన్నా 108 మార్స్ సన్షైన్ మెడోస్ తెలుసా? మైనింగ్ చేయాలంటే, పర్మిట్లు కావాలంటే, ఎక్కడికి పోవాలన్నా, ఏదైనా చేయాలన్నా, మీరు అందరూ అనుకుంటున్నారు ఎక్కడ డీడీ ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉంది కదా మా ఆఫీస్, ఇక్కడ కాదే అన్నట్టు. కాదు, పోండి. మార్స్ సన్షైన్ మెడోస్ కనపర్తిపాడులోనే 108 అపార్ట్మెంట్ నంబర్. చూడండి ఎవరుండారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు. లక్ష్య నిర్దేశంతో సాధన దిశగా చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని, దివి నుండి భూమికి గంగను తెచ్చిన భగీరథ మహర్షి పట్టుదల అసామాన్యమని, స్ఫూర్తిదాయకమని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలో డిఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు భగీరథ మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, గంగను దివి నుంచి భూమికి ఎంతో పట్టుదలతో తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని, అందుకే ఆయన అపర భగీరథుడు అన్నారు. మహనీయుడిని స్మరించుకోవడం, జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. మహనీయుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సహాయ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోత్స్న, లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ సిబ్బంది, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో 30 నిమిషాల పాటు కురిసిన వర్షానికి యాత్రికులు సేద తీరారు. గత కొన్ని రోజులుగా వేసవి ప్రతాపంతో అల్లాడిపోయిన యాత్రికులు, స్థానిక దుకాణదారులు వేసవి తాపం నుండి చల్లబడ్డారు. ఒక్కసారిగా ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది. శ్రీవారి ఆలయం, తిరుమల బస్టాండు, సిఆర్ఓ అతిథి గృహాల కేటాయింపు ప్రాంతం, లడ్డు కౌంటర్లు, వైకుంఠం క్యూ ప్రాంతాలు యాత్రికులు తడుస్తూ వేసవి ఉపశమనం పొందారు. సాయంత్రం నుండి తిరుమల మొత్తం చల్లగా మారి ఆహ్లాదకరంగా మారింది. రోడ్లపై నీరు పలు ప్రాంతాల నుంచి పోవడంతో ఆరోగ్య శాఖ సిబ్బంది నీటిని సకాలంలో తొలగించారు. చిన్నదే
తిరుపతి జిల్లా నాయుడుపేటలో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇప్పటికే ఎండల తీవ్రత సతమతమవుతున్న ప్రజలు ఉపశమనాన్ని పొందారు. అకాల వర్షంతో రాకపోకలకు ప్రయాణికులకు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఆదివారం కావడంతో కూరగాయల మార్కెట్ వ్యాపారానికి వర్షం గండికొట్టినట్లయింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరం సచివాలయం 2 కిషోర్ వికాసం వేసవి శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు. ఐసీడీఎస్ మరియు సిడిపిఓ ఏ గజలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కిషోర్ వికాసం బాలికల భవిష్యత్తు బంగారు బాటలు వేసిందన్నారు. కార్యక్రమాలు అన్ని గ్రామాలు సక్రమంగా జరిగే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంపీటీఓ కీర్తి స్పందన, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు తదితర ఎన్డీఏ నేతలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నానండి. అదేవిధంగా మండల ఎంపీపీ గారికి కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. కూడా నా యొక్క అభినందనలు. ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 11 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 18 ఏళ్ళ లోపు ఉన్న ఆడపిల్లలందరినీ కూడా వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క సౌజన్యంతో మన ఈ కార్యక్రమాలన్నీ గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కువ మందికి అవగాహన కల్పిస్తూ పిల్లలకి ఎక్కడైతే రక్షణ అవసరమో అక్కడ వాళ్ళ రక్షణ పొందే విధంగా, అట్లాగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలను చదివించాలి, ఆడపిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుందండి. అట్లాగే చిన్న వయసులో పిల్లలు కాకుండా మైనారిటీ తీరకుండా బాల్య వివాహాలు జరగకూడదు, ఆ అవగాహన కూడా పిల్లలకు కల్పించాలి. అట్లాగే రెగ్యులర్గా చదువుకోవాలి, స్కూల్ డ్రాప్అవుట్ అనేది ఉండకూడదు. అట్లాగే వాళ్ళకి శుక్రవారం గ్రామ స్థాయిలో ఒక కమిటీని ఫామ్ చేశామండి. అక్కడ మన మహిళా పోలీస్ జిఎంఎస్కే వారు, అట్లాగే అక్కడ ఉన్న లోకల్ అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం, ఆశ, ఇంకా విఓఏ, ఈ 5 కూడా ఒక కమిటీ మెంబర్స్ అండి. వీళ్ళకి ట్రైనింగ్స్ ఆల్రెడీ ఇచ్చున్నాము. వీరు ఈ పిల్లలకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ చెప్తూ ఈ 12 రోజులు 12 రకాల అంశాలని వీళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ మన మండలంలో ఇక్కడ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి చేసిన మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అట్లాగే సార్ అంటే కూడా బయట ఏం జరుగుతుంది, మనం ఎలా మారాలి, ఎవరు ఏం చెప్పినా అందులో ఏది మంచి ఏది చెడ్డ అనేది మీ అవగాహన పెరగడం కోసమే ఈ కార్యక్రమం ముఖ్యంగా అయితే. ఇది మాత్రం ఖచ్చితంగా మన ప్రతి అమ్మాయికి కావాలి. కారణం ఏంటంటే ఇవాళంతా సైబర్ నేరాలు, అందరూ కూడా మోసం చేయడం, కబుర్లు చెప్పడం ఎక్కువ పెరుగుకొని. మనకి మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే అమ్మా, స్వతంత్రం 1947 వచ్చింది మనకి. అంటే అదొక 53, ఇది ఒక 25, 48 సంవత్సరాలు అయింది. ఇలా స్వతంత్రం వచ్చినట్టు కాదు. ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా ఇంటి నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడే మనకి స్వతంత్రం వచ్చినట్టని చెప్పి ఆయన 1947 చెప్పాడు. ఆయన మీరు ఖచ్చితంగా దీంతో పాటుగానే ఏదైనా దీన్ని ఒక బాధ్యతగా ఏదైతే మన ఈ యొక్క మన పోలీసులు పెట్టారో వారు ముఖ్యంగా మనకి ఎండిఓ గారు, ఇది చాలా అవసరం అమ్మ, ఇది మంచి స్కీమ్ అంటే అందుకే ఏంటని అడిగాను. అలాగా ఖచ్చితంగా దీన్ని ప్రతి గ్రామంలో అమలు అవుతుందా లేదా, అవసరమైతే మీరు 2-3 చోట్ల ఇన్స్పెక్షన్ చేసి మీరు వెళ్తా ఉంటే అంతా కూడా సెట్ అయిపోతారు.
అలాగే మనకి ప్రతి గ్రామంలో ఉన్న సెక్రటరీలు కూడా దీని మీద కొంచెం చూడమనండి. ఇది మనకు అవసరం. అందరూ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలి ఎల్లవరం పంచాయతీ పాపంపేట గ్రామంలో సుమారు 200 ఎకరాల వరి పంట అకాల వర్షానికి తడిచిపోవడంతో రైతులు లబోదిబోమంటూ పంట చేతికొచ్చే సమయంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారికి న్యాయం చేయడం లేదని ఏలేశ్వరం అడ్డతీగల ప్రధాన రహదారి పాపంపేట గ్రామం వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించడం జరిగింది. దీంతో రైతులు తమకు తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులు దృష్టి సారించాలని నినాదాలు చేశారు. అయితే రోడ్డుపై ధర్నా చేయడం సమంజసం కాదని, రోడ్డును వెంటనే ఖాళీ చేయాలని అడ్డతీగల ఎస్ఐ వినోద్ రైతులను సముదాయించి రోడ్డును క్లియరెన్స్ చేయడం జరిగింది. అయితే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలని రైతులు పలుమార్లు పోలీసు వారికి తెలియజేయడం జరిగింది. 120 రోజులు పండించిన పంట ఒక్కసారిగా తడిచిపోవడంతో రైతులు నష్టపోతున్నారని, కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులకు న్యాయం చేయాలని కోరుచున్నారు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం అండి. ఇక్కడ మేము పాపంపేట, సేనిపాకలు ఈ పరిసర ప్రాంతాల్లో మేము దాళవాలు పుడిసామండి. అది మాకు సీఎంఆర్ నమోదైంది. అయినా సరే కానీ గవర్నమెంట్ తరపు నుంచి ధాన్యం కొనడానికి అధికారులు ఎవరో ముందుకు రాలేదు. అది మేము గత 4 రోజులు బట్టి కూడా ఈ హైవే మీద శుభ్రంగా ఈ ధాన్యం గట్ట పోయడం వల్ల ఈ 3 రోజులు బట్టి వర్షాలు వచ్చి మొత్తం కాలంలో కొట్టుకుపోతున్నాయి. ఏమన్నా దళారులు వచ్చి మాట్లాడుతుంటేనేమో గవర్నమెంట్ అయితేనేమో ఏదో 16, 17 కొంటుంది అనుకుంటేనేమో వాళ్ళు వచ్చేమో 13, 12కి 10 కూడా అడుగుతున్నారు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి గవర్నమెంట్ వారు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతుల తరఫున మేము అందరూ విన్నపం చేసుకుంటున్నాం. కొనుగోలండి ఇవ్వలేదు మాకు. ఇవ్వండి ఈ ధాన్యం ఇప్పుడు అమ్మాలంటే దళారులు కూడా కొనరు. మిల్లర్స్ ఇవాళ 10 రూపాయలు కడుగుతారు దాన్ని. ఇప్పుడు మిల్లర్స్ ఏమన్నా కొండాలా అంటే రారు ఎవరో. ఇప్పుడు అందుకని గవర్నమెంట్ ఏదో యాక్షన్ తీసుకునేది కొనుగోలు కేంద్రం ఇచ్చి పంట నమోదు అయిందండి. పంట నమోదు అయ్యి కూడా కొనుగోలు కేంద్రం ఇవ్వలేదు అంటున్నారు, కొనమంటున్నారు వాళ్ళు. మేము అగ్రికల్చర్లో చెప్పాం, చాలా మంది దగ్గరికి చెప్పామండి. ఇవన్నీ అందరికీ కూడా పెట్టాం. అయినా కూడా ఎవరో ఇవాళ ఈ వర్షాలు గురించి కడకే ధాన్యాలు చూడండి ఎలా ఉన్నాయి. ఇగో ఇటేపు ఇలా ఉన్నాయి రోడ్లన్నీ. ఈ ధాన్యాలు కొనుగోలు లేరండి ఇవాళ. గవర్నమెంట్ అంచేత ఆదుకుని మాకు కొనుగోలు కేంద్రం రప్పించి ధాన్యం కొనిపిస్తే గవర్నమెంట్ ఏమన్నా నిలబడతాం. లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోవాలండి వీటి కోసం. మేము ఇవన్నీ తిరిగి ఇంత ఇలా పోతే రైతు ఏ రైతు అన్నా ఏం చేయగలడు చెప్పండి. ఇది ఇలా నానిపోయింది. ఇప్పుడు సడన్గా మధ్యాహ్నం 2 గంటలకు వర్షం వచ్చిందంటే చూడండి కడకని తాటర్లో జనం అందరూ ఇంతమంది రైతులు ఇవన్నీ ఉంటుంది. ఇవాళ ఇది ఆదుకోకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి తప్ప మాకు ఆధారం ఏముంటుంది చెప్పండి. ఒక్కొక్కరు 15 ఎకరాలు 20 ఎకరాలు ఊడ్చిన రైతులు 2 ఎకరాలు ఊడ్చినాయి, 3 ఎకరాలు ఎంత చెట్టుకు అంతే కాలండి. రైతు అనేది ఏదన్నా ఒకటే కదా. అలాంటిది ఇంత 2000 ఎకరం పైన ఊడ్చామండి. ఇక్కడ పంట నమోదు అయ్యింది, సీఎంఆర్ అయ్యింది, అన్నీ అయ్యి కొనుగోలు కేంద్రం ఎత్తలేదండి మాకు. మేము ఆఖరికి జేసీ దాకా కూడా పెట్టామని చెప్పారు. మేము అందరికి పెద్దలకి అది చెప్పుకుంటే ఇక్కడ అధికారులు అడిగాం, అగ్రికల్చర్ వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళామండి. అడిగాం, ఏవోని అడిగాం, ఎండి వాళ్ళకి అడిగాం. అడిగినా సరే మాకేం సమాధానం ఉండలేదండి. కొనుగోలు కేంద్రం ఇవ్వడానికేమో ఏదైనా ఇవాళ ఇచ్చి గవర్నమెంట్ ఆదుకుని ఈ ధాన్యం కొనకపోతే దళారులు ఈ ధాన్యం కొనరండి. నానిపోయింది అంటారు, ఇరుగుతుంది అంటారు, మిల్లోడు కొంటలేదంటాడు. ఇవాళ 6 ధాన్యం మా దగ్గర 1300 అడుగుతున్నారండి. ఈ ధాన్యం ఆ 1300 కూడా కొనరండి. మేము ఇవాళ ఏం చేయాలంటే రైతులందరూ ఆత్మహత్య చేసి చచ్చిపోవాలి గవర్నమెంట్ ఆదుకుని కొనకపోతే. గంగవరం మండలం దండపల్లి రోడ్డులోని హజరత్ గంజ్ షాహిద్ షావలి జలాలుద్దీన్ ధాబా దగ్గర 77వ ఉరుసు మహోత్సవం సందర్భంగా శనివారం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి హాజరయ్యారు. సందర్భంగా ధర్నాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొని పూలు చెద్ద సమర్పించి బాబాను వేడుకున్నారు. కులమతాలకు అతీతంగా ఏటా ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగాలని, ఆ బాబా దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సందర్భంగా ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలమనేరు పట్టణ మరియు గంగవరం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. मुसलमान अगर तो हमारे एमएलए गार को पहले रहती अल्हम्दुलिल्लाह हमारे मुसलमान के दरगाह कमेटी की तरफ से एक फूल का हाथ जोश करते हैं अल्हम्दुलिल्लाह। जय बलया बोलो, जय बलया बगर बलवा అదే
రక్తాలు మారిపోతాయి. వర్గానికి సంబంధించి 77వ సంవత్సరం ఇరుసు మహోత్సవం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచినో కూడా బాబా ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా ఉండేటువంటి హిందూ ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తాం. నేను కూడా దాదాపు 10-15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నా. ముఖ్యంగా బాబా పైన నమ్మకంతో ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు ఆ నమ్మకంతో, భగవంతుని పైన నమ్మకంతో మంచి జరగాలని, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన సహాయం చేయాలని చాలామంది నమ్మకంతో ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఆ నమ్మకాన్ని కూడా కాపాడుతూనే వస్తూ ఉన్నారు. ఏదైనా పోయి మన బాధతో మొక్కుకుంటే ఆ మొక్కు తీరేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది ఎప్పటి నుంచినో. పలమనేరు పట్టణంలో ఇంత పెద్ద కార్యక్రమం, ముఖ్యంగా ఉరుసు మహోత్సవం అనేది పెద్ద కార్యక్రమం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచినో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. హిందూ ముస్లిం సోదరులు కలిసి నిర్వహించేటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం బాగా జరగాలని, అందరికీ కూడా బాబా ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటూ, అదేవిధంగా బాబా సందర్భంగా 77 సంవత్సరం జరిగేటువంటి సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ బిల్డర్ మర్రిపోయిన రాజేంద్ర ఆధ్వర్యంలో గూడూరుకు చెందిన ఆర్కే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరం. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకల్లో డిఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రెవెన్యూ అధికారి నరసింహ. ఒక్కసారిగా ఈదురుగాలులతో భారీ వర్షం, రోడ్డుపై నీరు పలు ప్రాంతాల నిలిచిపోవడంతో నీటిని సకాలంలో తొలగించిన ఆరోగ్య శాఖ సిబ్బంది. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.